బేలమండలంలోని సదల్పూర్ గ్రామంలో శ్రీ బైరాందేవ్ మహాదేవ్ ఆలయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు చిందు ఆసన్న రచించిన శ్రీ సదలేశ్వర పుస్తకావిష్కరణను ఆలయ కమిటీ చైర్మన్ కోరంగే శ్యామరావు కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరణ చేశారు. కవి ఆసన్న శ్రీ బైరాందేవ్ మహాదేవ్ ఆలయ చరిత్ర విశిష్టత గురించి చాలా చక్కగా రాశారని వక్తలు కొనియాడారు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ బైరాందేవ్ మహాదేవ్ ఆలయ చరిత్ర తన ఒక్కరి వల్ల సాధ్యం కాలేదని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కవి చిందు ఆసన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శాతవాహనుల కాలంలో నిర్మించిన పురాతన ఆలయంలో శ్రీ బైరాందేవ్ మహాదేవ్ ఆలయం ఒకటి అని తెలిపారు. శ్రీ సదలేశ్వర పుస్తకాన్ని తన మనవడికి అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ పుస్తకంలో ముఖ్యంగా గోండ్వాని చరిత్ర, స్వయంభూగా వెలిసిన పరమేశ్వరుని విశిష్టత, కాలభైరవుని విగ్రహం గురించి రచించినట్టుగా తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల్లో నేను బాగా వరకు కాబట్టి రాజు చోపుడే ఈ కార్యక్రమం అంతా రూపకల్పనలో రాజు చోపుడే గారి యొక్క ప్రమేయం ఉంది. ఇట్లా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చేస్తే ఈ పుస్తకం వచ్చింది. ఈ పుస్తకం వచ్చింది నాకు గర్వంగా లేదు. నేను ఇంకా స్వామివారికి నేను దాసున్నయ్యే ఉంటా. ఎందుకంటే పద్య రూపంలో తీసుకొచ్చింది. నేను పద్యం ప్రజల నోళ్లలో నాంతది కాబట్టి ఆ పద్యం ఎప్పుడు శాశ్వతమై నిలుస్తుంది. కాబట్టి పద్యం రాయాలనే సంకల్పంతోనే 108 అక్షర పుష్పాలతోని మహాదేవ్ బైరాందేవుని అభిషేకించే అదృష్టం నాకు దొరికినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. కాబట్టి ఇంకా రాసే వాళ్ళు ఎందరున్నా కూడా మేము సరస్వతి పుత్రులం అయినప్పటికీ కూడా మేము లక్ష్మీ పుత్రులం కాము. అయితే వట్టంవారు భూమయ్య గారికి షష్ఠి పూర్తి సందర్భంగా వారు ఒక కోరిక కోరింది. సార్, నేను షష్ఠి పూర్తి సందర్భంగా వైభవంగా నేను చేస్తుండొచ్చు కార్యక్రమం, కానీ ఏదైనా స్థిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి స్టేజీ ముఖంగా కోరినప్పుడు అప్పుడు వాళ్ళ కొడుకు శ్రీధర్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వట్టంవారు భూమయ్య గారు ఈ పుస్తకానికి ఎంత ఖర్చు అయినా కూడా నేను భరిస్తా అని చెప్పి ముందుకు రావడం నిజంగా చాలా గొప్ప విషయం. అంటే దేనికో దాన ధర్మాలు చేస్తారు, కానీ ఇది చరిత్రలో కూడా చిరస్థాయిగా నిలిచిపోయేది. కాబట్టి ఆ నిలిచిపోయే కార్యక్రమానికి వారు ఆర్థిక సహాయం చేయడం వారిని నిజంగా నేను చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నా. సదల్పూర్ గ్రామంలో కొలువైనటువంటి ఆ పరమశివుని యొక్క వైభవము మీరు దాంట్లో చూడొచ్చు. గోండ్వాన చరిత్ర, గోండుల యొక్క సమూహాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ పూజా విధానం ఏ విధంగా ఉంది, తర్వాత స్వయంభూగా వెలిసినటువంటి స్వామి యొక్క వైభవం ఎట్లుంది, ప్రారంభంలో ఉన్నటువంటి కాలభైరవుని యొక్క విగ్రహం ఏ విధంగా ఉండే, తర్వాత ఎట్లా మార్పు చెంది, కాలభైరవుని యొక్క ప్రతిష్ట ఏంటిది, ఇక్కడ ఉన్న పండుగలు ఏంటి, గోండు గిరిజనుల యొక్క సాంప్రదాయం ఏంటిది, అసలు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చిండు, ఇవన్నీ విషయాలన్నింటినీ కూడా నేను చాలా మదనపడుతూ స్వామివారిని ఆవహించుకొని నేను రాసింది కాదు, స్వయంగా పరమశివుడే నా చేత చిన్న పుష్పంగా రాసిందని నేను భావిస్తా. దానికి నాకు చాలా మంది అనేక